కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ అష్టదిగ్బంధంలో ఉన్నామనేటువంటి భావనకు వచ్చేసి గత్యంతరం లేక కోర్టు మెట్లెక్కుతా ఉంది. ఒకవైపు కొడుకు ఈ ఫార్ములా రేసింగ్లో, బిడ్డ లిక్కర్ స్కామ్లో, అల్లుడు మామ కాళేశ్వరం అవినీతి కేసులో, అంటే మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అష్టదిగ్బంధంలో చిక్కుకొని ప్రజల ముందు ముఖం జల్లక ఈరోజు కోర్టుల మెట్లెక్కి మొరబెట్టుకుంటున్నటువంటి ఒక పరిస్థితి తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. ఇలా మేము సూటిగా అడుగుతున్నాం, మేధావి చావు నోట్ల తలబెట్టి తెలంగాణను తెచ్చినటువంటి వ్యక్తి ఒక్క విచారణకి ఎందుకు భయపడుతున్నట్టు? నీకున్నే అపారమైనటువంటి జ్ఞానంతో నీ మానస పుత్రిక అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వే ఇంజనీరింగ్ డిజైనింగ్ అంతా నీదే కదా. అవినీతి జరగలేదని నువ్వు భావిస్తే, అవినీతి జరగలేదనేటువంటి అంశము నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు భావిస్తే ఎందుకు వచ్చి అసెంబ్లీని ఉపయోగించుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పలేదు? ఎందుకు ముఖం చాట వేసినావు? ముఖం చాట వేసినవు ఎస్కేప్ అయిన వెంటనే నువ్వు నేరాన్ని ఒప్పుకున్నట్టు. కోర్టును ఆశ్రయించి విచారణ ఆపండి అంటేనే విచారణకు నువ్వు భయపడుతున్నట్టు. నువ్వు భయపడని వ్యక్తివైతే, నీకు భయం లేకుంటే, నువ్వు తప్పు చేయకుంటే, నువ్వు నేరం చేయకుంటే ఎందుకు నువ్వు విచారణ సంస్థలకు జగ్గుతున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే అది కాంగ్రెస్ కమిషన్ అంటే అది చెత్తబుట్టలేయాలంటే, సిబిఐ ఎంక్వైరీకి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే సిబిఐ ఎంక్వైరీ కూడా ఆపాలని చెప్పేసి కోర్టు మెట్లెక్కుతుంది. అంటే మీరు పొంతలేని వాదనతోని, వాస్తవాలు లేనటువంటి అంశాలతోని తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టాలని చూస్తుండనేటువంటిది తెలంగాణ సమాజం గమనిస్తాం. 38,000 కోట్లతోని 16,47,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు గడిచినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 5,000 కోట్ల పైచలకు ఖర్చు పెడితే నువ్వు వచ్చి 6,000 కోట్ల పైచలకు నువ్వు ఖర్చు పెట్టినావు. కెనాళ్ళు దోవేరు, వర్క్ అయింది, బిల్లులు ఇచ్చేసినావు. 11,000 పైచలకు నియరెస్ట్ 12,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అక్కడ పోసిన తర్వాత ఆ ప్రాజెక్టును సడన్గా నువ్వు క్యాన్సిల్ చేసుకొని కాళేశ్వరానికి వచ్చిన వెంటనే కాళేశ్వరంలో ఏదో ఆంతర్యం దాగుందని చెప్పేసి మొదటి నుంచి ఇంజనీర్లు, మేధావులు, జర్నలిస్టులు, విజ్ఞానవంతులు మాట్లాడుతుంటే దాన్నంతా తప్పు పెట్టినావు నువ్వు. ఇలా వాళ్ళంతా మాట్లాడింది, ప్రజలు మాట్లాడుకుంది, మేధావులు మాట్లాడుకుంది, ఇంజనీర్లు మాట్లాడింది, జర్నలిస్టులు చెప్పింది, ఆ చరిత్ర అంతా సత్యం అని చెప్పేసి ఇలా జోష్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఈ రిపోర్టుకు భయపడి కోర్టు మెట్లెక్కినాం. ఇలా తెలంగాణ సమాజం మొత్తం అష్టదిగ్బంధంలో కేసీఆర్ ఉన్నాడు. ఈ అష్టదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి కేసీఆర్కు ఇంటి పోరు కూడా ఎక్కువైపోయింది అనేటువంటి తెలంగాణ సమాజం మొత్తము ఇలా ఆలోచిస్తాం. మీ బిడ్డే చెప్తుంది, మేము చెప్తుంది కాదు. ఒకనాడు దయ్యాలు ఉన్నాయని చెప్పింది, ఆ దయ్యాలని నిన్న ఈ 2 దయ్యాలే అని చెప్పేసి నిన్న బయట పెట్టింది. ఈ దయ్యాలు తిన్నటువంటి సొమ్ము మూలంగానే మా నాన్నకు మచ్చ వచ్చిందని చెప్పింది. ఘోష్ కమిషన్ చెప్పింది పక్కన పెడితే తిన్నరు అనేటువంటి అంశాన్ని మీ కవితనే స్పష్టంగా చెప్తుంది. వీళ్ళు తినరు కాబట్టి మా నాన్న ఇవాళ దోషిగా నిలబడవలసినటువంటి, విచారణను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్తుంది. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం స్పష్టంగా ఎక్కడ కక్షపూరితమైనటువంటి ధోరణి, ఎక్కడ కక్ష సాధింపు ధోరణి ఉండొద్దు అని చెప్పేసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద 1 సెకండ్లో చర్యలు తీసుకునేటువంటి
అంశం ఉన్నప్పటికీ ఘోష్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, టెక్నికల్గా ఏం మిస్టేక్ చేసిర్రు, క్యాబినెట్ తీర్మానం. Subscribe us and press the bell icon for more interesting updates.